అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో కార్న్‌ఫ్లోర్ మైదా లేకుండా అప్పటికప్పుడు ఈజీగా ఇలా ఇంట్లోనే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి పెట్టండి. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఎక్కువ టైం లేకుండా ఇలా అప్పటికప్పుడు ఈజీగా చేయొచ్చండి. ఈ చిన్న ట్రిక్‌తోని ఈ విధంగా చేయండి. చాలా బాగొస్తాయి. పైన క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్‌గా. ఇక్కడ నేను ఒక 4 ఆలుగడ్డలు తీసుకున్నాను. పెద్దవి తీసుకోండి. పెద్దవి తీసుకొని వీటిపైన పొట్టు తీసేసుకోవాలి. ఇలా పెద్ద సైజ్ తీసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేటివి చాలా బాగొస్తాయి. ఇలా పొట్టు తీసేసుకున్న తర్వాత ఇప్పుడేం కడగనవసరం లేదండి. ముందుగా వీటిని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసుకోవాలి. ఇవి పెద్దవి కాబట్టి ఒక 4 ఇలా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటే కరెక్ట్‌గా వస్తుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా మంచిగా కట్ చేసుకోవాలి. అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రెంచ్ ఫ్రైస్ అలా స్టిక్స్ లాగా అలా కట్ చేసుకోండి. అలాగైతే చాలా బాగొస్తాయి. మీకు కొంచెం మీడియం సైజులోనే కట్ చేసుకోండి. మరీ పెద్ద సైజు కాకుండా, మరీ తిన్నుగా కాకుండా, మరీ సన్నగా కాకుండా మీడియం సైజుకి కట్ చేసుకోండి. అలాగైతే చాలా బాగొస్తాయి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. నేను అన్నీ ఇలాగే కట్ చేసుకున్నాను. నేను ఎప్పుడు ఇంట్లో ఇలాగే చేసి పెడుతుంటానండి. పిల్లలకు అప్పుడప్పుడు ఈజీగా అయిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వడగట్టుకునేది ఇలా కడుక్కునేది స్ట్రైనర్లో వేసుకోవాలి అన్నీ కూడా. వేసుకొని ఒక 4, 5 సార్లు ఖచ్చితంగా కడుక్కోవాలండి. దాంట్లో పిండి పదార్థం ఉంటుంది కదా, అదంతా పోవాలి. అలాగైతేనే క్రిస్పీగా వస్తాయి. ఆ పిండి పదార్థం ఉంటే క్రిస్పీగా రావండి. నూనెలో వేసినప్పుడు నూనె అంతా లాగేస్తాయి, మెత్తగా అవుతాయి. ఆ పిండి పదార్థం పోయే వరకు కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. దీంట్లో ఒక టేబుల్ స్పూను బియ్యపిండి వేస్తున్నానండి. బియ్యపిండి వేయటం వల్ల క్రిస్పీగా వస్తాయి. ఒక 2 టేబుల్ స్పూన్ల బేసన్ వేస్తున్నాను, శనగపిండి వేస్తున్నాను. వేసుకొని ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని అంతే అండి. 3 వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా పిండి పిండిగా ఉంటుంది, పొడిగా ఉంటుంది కదా, అందుకని కొద్దిగానే నీళ్ళు ఇలా జీలకరించుకుంటూ కలుపుకోవాలి. ఇలా జస్ట్ ఆ పిండి అనేది ఆ ఫ్రెంచ్ ఫ్రైస్కి కోట్ అవ్వాలి. అంతవరకు ఒక 2 టీ స్పూన్ల వరకు అట్లా నీళ్లు వేసుకొని కలుపుకొని అంతవరకు నూనె బాగా వేడి చేసుకోవాలండి పొయ్యి పైన. ఎక్కువ వేడైన తర్వాతనే ఇవి వేసి ఫ్రై చేసుకోవాలి. నూనె వేడి కాకున్నా కానీ మొత్తం నూనె లాగేస్తాయండి. ఈ చిన్న చిన్న మిస్టేక్స్ చేయకుండా ఈ చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అవుతూ చేశారంటే పర్ఫెక్ట్గా అప్పటికప్పుడు ఈజీగా చేయొచ్చండి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ మనం కట్ చేసుకున్నాక మెయిన్గా మంచిగా కడుక్కోవాలండి. ఆ పిండి పదార్థం అనేది మొత్తం పోతేనే క్రిస్పీగా వస్తాయి. అలాగే ఈ నూనె బాగా వేడైనాకనే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగైతే నూనె లాగయ్యవు, చాలా బాగా వస్తాయండి, తొందరగా ఫ్రై అవుతాయి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చాయో. పైన క్రిస్పీగా ఉంటాయి, లోపటనేమో ఆ ఆలుగడ్డలు ఉడికి చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. దీంట్లో మీ ఇష్టం ఏదైనా మసాలా వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. ఇలాగైనా చాలా బాగుంటుంది. కెచప్తోను కానీ సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా హెల్తీగా అప్పటికప్పుడు ఈజీగా ఇలా ఫూల్ మక్నా మసాలా చేయండి. నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. చేయడం కూడా చాలా ఈజీ. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా చేసి పెడితే ఎవరైనా తినొచ్చండి. చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ ఈ విధంగా ట్రై చేయండి. పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 1 చెంచా నెయ్యి వేస్తున్నానండి నేనైతే. మీరు బటర్ అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఒక గుప్పెడన్ని బాదం పప్పులు వేస్తున్నాను. ఒక 2 గుప్పెళ్ళన్ని పల్లీలు వేస్తున్నాను. ఈ బాదం పప్పులు, పల్లీలు మీ ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. వేసుకొని రెండింటిని లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. అవి పచ్చివాసన పోయి మంచిగా స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక గుప్పెడన్ని కాజు వేసుకొని ఇవన్నీ మూడింటిని కూడా మంచిగా వేయించుకోవాలి. మొత్తం వేగొద్దండి, కొద్దిగా వేగితే సరిపోతుంది. ఒక 70% వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఫూల్ మక్న వేస్తున్నానండి. ఒక 6-7 గుప్పెళ్ళ వరకు వేస్తున్నాను. దీంట్లో మీరు చూసుకొని ఎంతైనా వేసుకోవచ్చు. వేసుకొని ఈ ఫూల్ మక్నా అనేది మంచిగా ఈ తామర గింజలు మంచిగా క్రంచీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా తుంపితే ఈజీగా తునిగేటట్టు క్రంచీగా అవ్వాలండి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను దీంట్లో మ్యాగీ మసాలా ప్యాకెట్ వేస్తున్నానండి. ఈ మ్యాగీ మసాలా వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. మీరు ఇది మ్యాగీ మసాలా వేసుకోవటం వల్ల రుచి చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, అందుకే వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూన్ కారం పొడి, కొద్దిగంత పసుపు వేసుకొని, ఉప్పు ఏం అవసరం లేదండి. ఒకవేళ మనకి మ్యాగీ మసాలా వేసుకున్నాం కాబట్టి దాంట్లోనే ఉంటుంది, అందుకే నేను ఉప్పు వేయట్లేదు. ఒకవేళ మీరు మ్యాగీ మసాలా వేయకుంటే ఉప్పు వేసుకోండి, మీ రుచికి తగినంత వేసుకొని ఇలా అంతా ఆ మసాలాలంతా వాటికి పట్టేటట్టు కలుపుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత
తీసి సర్వ్ చేసేసుకోవటమేనండి. ఇది చల్లారిన తర్వాతనే డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. అలాగైతే రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడు స్టోర్ చేసి పెట్టుకోవద్దండి. జస్ట్ వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకొని ఇలాగే తినేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేస్తే తొందరగా అయిపోతుంది. రుచి కూడా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.